ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినుట వలన ఆ దేవాది దేవుని కాపుదల, మెండైన దీవెనలు, ఆశీర్వాదములు కలుగును మరియు విశ్వాసములో బలపరచబడతాము. ఈ ఉదయమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. హల్లెలూయా. మనుషుని యొక్క ఆలోచనలు అనేకములు. ప్రతిదినము ఉదయమును మొదలుకొని రాత్రి నిద్రించే వరకు ప్రతి వ్యక్తి తన యొక్క ఉద్దేశములను నెరవేర్చడానికి అనేక విధములుగా సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కానీ అన్నీ నెరవేరుతాయా లేదా అనేది ఒక్క క్షణము ఆలోచిద్దాము. మనము ఎంతో కష్టపడి సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము, కానీ నెరవేరకపోవడము అనేది ప్రతి వ్యక్తి ఆ స్థితి రుచి చూచిన వారే. ఎందుకు మనుషుని యొక్క తలంపులు వారు కోరుకున్నవి జరగటం లేదు? సరిగ్గా మనము దేవుని జ్ఞానముతో ఆలోచిస్తే అది దేవుని చిత్తము కానిది, దేవునికి ఇష్టము కానిది. దేవునికి ఇష్టమైన పనులు మనము చేసినప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మనకిష్టమైనవి నెరవేరాలంటే ముందుగా దేవుని ఇష్టాన్ని పరీక్షించుకొని మన నిర్ణయము తీసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, మన హృదయంలో అనేక ఆలోచనలు, కోరికలు పుడతాయి, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. కావున మనము ఏ పని చేసినా ముందుగా దేవుణ్ణి అడగాలి. ప్రభువా, నీ చిత్తము, నీ ఇష్టమైతే ఈ కార్యాన్ని సఫలపరచండి అని దేవుణ్ణి అడుగుదాం. దేవుని దీవెనలు పొందుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. గడిచిన దినమంతా మీ రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లించున్నాము తండ్రి. మీ ప్రియ బిడ్డలు ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారో అట్టి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. వారికి ఉన్న సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయండి. వారికి ఉన్న వేదన, బాధలన్నీ తొలగించండి. ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి. గొప్ప కార్యములు జరిగించండి. వారు ఊహించని రీతిలో అద్భుతాలు జరిగించండి. ఆశ్చర్య కార్యములు జరిగించండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని వాక్యం ద్వారా సెలవిచ్చున్నారు తండ్రి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండులాగున మీ కృప ఉంచండి. వివాహము కాని బిడ్డలకు వారు కోరుకున్న సంబంధాలు దొరికి ఘనంగా వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. ఉద్యోగరీత్యా అప్లికేషన్స్ ఇచ్చిన ఎదురు చూస్తున్న బిడ్డలకు వారు కోరుకున్నవి అన్నీ నెరవేరులాగున మీ కృప ఉంచండి. బీదలను కనికరించండి. వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి. వృద్ధులను కాపాడండి. ఎండవేడిమికి ఎటువంటి అనారోగ్యాలు దరిచేరకుండా కాపాడండి. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యంలో దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.